హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు సండే కాబట్టి ఏం చేస్తున్నారు గైస్? సో నేనైతే సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్లాన్ చేస్తున్నా. సో చేసే ప్రాసెస్ ప్రొఫెషనల్గా ఉండకపోవచ్చు కానీ బట్ స్టిల్ టేస్ట్ మాత్రం చాలా ఎమ్మీగా ఉంటుంది. సో ఎనీవే నేనైతే ప్రాసెస్ మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా చూపిస్తాను గైస్. ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. అరే ఏం నువ్వేంద్ర మాకు బిర్యానీ చెప్పేది మాకు ఆల్రెడీ తెలుసు మీరు చాలామంది అనుకోవచ్చు, బట్ స్టిల్ సో చాలా డిఫరెంట్గా అయితే ఉండబోతుంది అండ్ సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది గైస్ పక్కా. సో కాబట్టి మీలో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నేనైతే ప్రాసెస్ మొత్తం చూపిస్తాను మీకు, బట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి, లాస్ట్లో నేనైతే ప్రతిదీ కూడా క్లారిఫై చేస్తాను. సో గైస్, ముందుగా మీరు ఒక ఆనియన్ అయితే తీసుకొని దాన్ని పొడుగుగా కట్ చేసుకొనేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్ని. సో దీన్నే మనం బ్రౌన్ ఆనియన్స్ అని అంటాము. ఇదైతే చాలా మంచి కీ రోల్ ప్లే చేస్తుంది బిర్యానీలో. సో ఆఫ్టర్ ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇట్లా ఎర్రగా అయితే వస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి గైస్. మీరు ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా మాడిపోతాయి. సో కాబట్టి మీరు దగ్గరుండి మంచిగా అయితే ఫ్రై చేసుకోండి. సో ఈ బ్రౌన్ ఆనియన్స్ అనేవి మంచిగా బిర్యానీ టేస్ట్ని అయితే ఎన్హాన్స్ చేస్తాయి గైస్. సో కాబట్టి జాగ్రత్తగా మంచిగా ఫ్రై చేసుకోండి. బిర్యానీకి రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఈ రోజుల్లో మనం బయట చూసుకున్నట్టయితే 100 రూపీస్కి ఈవెన్ 80 రూపీస్కి కూడా బిర్యానీ అయితే దొరుకుతుంది. ఎట్లారా అంటే వాళ్ళైతే వచ్చి చాలా లో క్వాలిటీ రైస్ అయితే యూస్ చేస్తారు గైస్. సో మనం క్వాలిటీ ఆఫ్ బిర్యానీ కావాలని అనుకుంటే పక్కా క్వాలిటీ ఆఫ్ రైస్ అయితే ఉండాలి. సో నేనైతే ఒక మంచి బ్రాండ్ అయితే చూస్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీకు డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. సో నేనైతే కమెంట్స్లో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను గైస్. సో ఈ రైస్ వచ్చేసి చాలా ఎక్స్ట్రా లాంగ్ రేంజ్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి. సో మీరు కూడా ఇలాంటి రైస్ అయితే యూస్ చేసుకోండి ఒకవేళ క్వాలిటీ ఆఫ్ బిర్యానీ కోసం. ముందుగా నేను ఒక బౌల్తో చికెన్ అయితే తీసుకున్నా. 1/2 kg రైస్కి 1/2 kg చికెన్ అయితే యూస్ చేస్తున్నా. అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి గైస్. నేనైతే హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసినాను. సో బయట ప్యాకెట్స్ అయితే అసలు యూస్ చేయొద్దు గైస్, ఎందుకంటే అస్సలు మంచిగా ఉండవు కాబట్టి. సో అలానే నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి గైస్. పసుపు వేసుకుంటే కలర్ అనేది చాలా మంచిగా ఉంటుంది చికెన్కి. సో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత అని అడిగితే సరిపోయేంత అని చెప్తా. సో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. సో అలానే నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ కారం కూడా యాడ్ చేసుకోవాలి గైస్, చిల్లీ పౌడర్ అనమాట. సో ఇది కూడా మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోండి, ఇన్కేస్ మీరు తక్కువ తింటా అంటే తక్కువ వేసుకోండి. సో కారం కూడా చూసుకొని జాగ్రత్తగా కారం కూడా యాడ్ చేసుకోండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ అనమాట. సో మసాలా. సో ఈ మసాలా పౌడర్ అనేది హోమ్ మేడ్ మసాలా పౌడర్ గైస్. సో మా ఇంట్లో అయితే మా వదిన చేశారు. సో ఇదైతే చాలా మంచిగా ఉంటుంది, టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది బిర్యానీకి. సో కాబట్టి ఇన్కేస్ మీకు కూడా ఈ రెసిపీ, ఈ మసాలా పౌడర్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, నేనైతే మీకు క్లియర్గా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను గైస్. అలానే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకోండి గైస్. కర్డ్ అంటే ఏం లేదు, తెలుగులో పెరుగు అన్నమాట. సో పెరుగు యాడ్ చేసుకుంటే మీకు ఉప్పు, కారం, మసాలా వీటన్నింటినీ కూడా మంచిగా బ్యాలెన్స్ అయితే చేస్తుంది గైస్. సో నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి మంచిగా చిన్నగా కట్ చేసుకొని. సో నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా మంచిగా యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఆయిల్ కూడా యాడ్ చేయాలన్నమాట. సో మీ దగ్గర కొత్త ఆయిల్ ఉంటే కొత్త ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, ఆరెల్స్ ముందుగా ఏవైతే బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసామో ఆ ఆయిల్ తెచ్చి కూడా యాడ్ చేసుకోవచ్చు గైస్, సింపుల్గా ఉంటుంది. సో వీటన్నిటిని మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత మీరైతే చేతితోనే మంచిగా కలుపుకోండి గైస్. సో మనం ఏమైతే యాడ్ చేసామో స్పైసెస్ అవన్నీ కూడా మంచిగా ముక్కకి పట్టాలంటే సో బెటర్ మీరు చేతినే యూజ్ చేసి మంచిగా కలుపుకోండి. సో ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని తీసుకొని వెళ్ళేసి మీరు ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి గైస్. సో మినిమం మీరు 1 hour చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మీకు చికెన్ అనేది చాలా స్మూత్గా అండ్ చాలా బాగుంటుంది. సో కాబట్టి మీరు తప్పకుండా ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత మీరు చికెన్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి మంచిగా. సో గైస్, ఫైనల్లీ మన మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చికెన్ అయితే నేను చాలా మంచిగా మ్యారినేట్ చేసుకున్నాను గైస్. సో ఆల్రెడీ మీరు చూసినారు కదా వీడియోలో, నేను ఇనిషియల్గా చెప్పినట్టు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినానో అవన్నీ కూడా మీరు అయితే యాడ్ చేసుకోండి. ఇన్కేస్ మీకు ఏమన్నా ఇంకా స్పెషల్గా కావాలంటే ఇంకా ఏమైనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇవే యాడ్ చేసినాను. ఇన్కేస్ మీరు ఎట్లా చేస్తారో కూడా మీరు కమెంట్ చేయండి. సో ఫైనల్లీ నా మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నా మ్యారినేషన్ అయిపోయిన తర్వాత చికెన్ అయితే ఇట్లా ఉండింది అనమాట. సో కాబట్టి దీన్ని తీసుకెళ్ళి నేను మినిమం 1 hour అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా గైస్. సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చికెన్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. సో పీస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో కాబట్టి మీరు అందరూ కూడా ముందుగా 1 hour ముందుగా మ్యారినేట్ చేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసి బిర్యానీకి సంబంధించి స్పైసెస్ అన్నీ కూడా మనం అయితే ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలన్నమాట. సో వీటి పేర్లు అనేవి నాకు క్లియర్గా తెలియదు కాబట్టి నేనైతే చెప్పట్లేదు. ఇన్కేస్ మీకు క్లియర్గా తెలియాలి అంటే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ఈ ప్లేట్ని సరిపోతుంది. సో నాకైతే తెలియదు ఇందులో చాలా పేర్లు, కాబట్టి నేనైతే వీటి పేర్లు అయితే మెన్షన్ చేయట్లేదు గైస్. సో కాబట్టి చూసుకోండి. సో వీటన్నింటినీ తీసుకొని వెళ్ళేసి మనం ఒక వాటర్లో వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఆ వాటర్ని. సో ఆ ప్రాసెస్ కూడా నేనైతే క్లియర్గా చూపిస్తాను గైస్.
ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని ఒక గిన్నెతో వాటర్ అయితే పెట్టుకున్నా గైస్ బాస్మతి రైస్ ఉడికించేదానికి. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సరే బాస్మతి రైస్ ఉడికించేటప్పుడు బెటర్ పెద్ద గిన్నె అయితే ప్రిఫర్ చేయండి. సో ఎందుకంటే బాస్మతి రైస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి సో మేబీ విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు పెద్ద గిన్నె అయితే ప్రిఫర్ చేయండి గైస్, ఫ్రీగా అయితే ఉడుకుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ వన్స్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ప్లేట్లో పెట్టుకున్న స్పైసెస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఈ వాటర్లో అయితే వేసి మనం మంచిగా బాయిల్ చేయాలన్నమాట. సో ఆ ప్రాసెస్ కూడా నేనైతే క్లియర్గా చూపిస్తా గైస్, వెయిట్ చేయండి. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి మనకి పెట్టుకున్న వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత సో ఏవైతే స్పైసెస్ ముందుగా మనం తీసుకున్నామో ఈ స్పైసెస్ అన్ని తీసుకెళ్ళి ఆ వాటర్లో యాడ్ చేయాలన్నమాట. సో నేనైతే యాడ్ చేస్తున్నాను గైస్ చూడండి. సో గైస్ నెక్స్ట్ మనం స్పైసెస్ వేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చి సాల్ట్ యాడ్ చేసుకోవాలి గైస్. సో సాల్ట్ అనేది చాలా కీ ఫ్యాక్టర్ గైస్. ఏంటంటే సో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నప్పుడు అందులో చికెన్లో మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సో మనం రైస్ వేసిన తర్వాత సో మనం టేస్ట్ చేస్తే జస్ట్ సాల్ట్గా అనిపించాలి అన్నమాట వాటర్. సో అంతవరకే మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత సో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి అనమాట. సో ఆయిల్ అనేది సో రైస్ మనం వేసిన తర్వాత స్టిక్కీ అవ్వకుండా అంటే ఆయిల్ రైస్ మనం పొడి ఆడుతుంటుంది అనమాట. సో కాబట్టి దానికోసం మనం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి వేసిన వాటర్లో. సో నెక్స్ట్ మరుగుతున్న ఈ వాటర్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలానే కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి గైస్. సో ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల బిర్యానీ రైస్కి అయితే మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా అయితే యాడ్ చేసుకోండి. వన్స్ వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే మీరు కంప్లీట్గా యాడ్ చేసుకోండి గైస్. సో నేను ఇందాక చెప్పడం మర్చిపోయినా, సో బాస్మతి రైస్ అనేది మినిమం 1 hour ముందు అయితే నానబెట్టుకోండి. సో అట్లా నానబెట్టుకోవడం వల్ల మీకు రైస్ అనేది చాలా పొడవుగా సాగుతుంది అండ్ ఎక్స్ట్రా గ్రెయిన్స్ అయితే వస్తుంది. సో కాబట్టి తప్పకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. అలానే మనం ఈ వాటర్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసినాం కాబట్టి సో రైస్ అనేది అతుక్కోకుండా స్టిక్కీ అవ్వకుండా మంచిగా ఉడుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి గైస్ ఈ రైస్లో. ఈ లోపు రైస్ ఎట్లనో ఉడుకుతుంది కాబట్టి మనం సైమల్టేనియస్గా ఇంకో ప్రాసెస్ అయితే చేసుకుందాం గైస్. సో ముందుగా మీరు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసుకొని వచ్చి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక బేస్ అనేది ఫామ్ చేసుకోండి గైస్ చాలా మంచిగా. సో ఈ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మంచిగా ఈ బేస్ అనేది ఫామ్ చేసుకోండి. సో గైస్ అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే ఏదైతే బాస్మతి రైస్ మరుగుతూ ఉందో ఆ వాటర్ని కూడా ఒక గ్లాస్తో తీసుకొని అయితే పక్కన పెట్టుకోండి. ఎందుకు అనేది నేనైతే క్లియర్గా ముందు చెప్పబోతున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ చికెన్ పైన కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ లోపల మనకి బాస్మతి రైస్ అనేది ఉడుకుతూ ఉంటుంది కాబట్టి వన్స్ అది 60% కుక్ అయిన తర్వాత మీరు ఫస్ట్ లేయర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. సో ఈ రైస్ యాడ్ చేసుకునే ప్రాసెస్లో మీరు స్టవ్ ఏమీ ఆన్ చేయాల్సిన అవసరం లేదనమాట చికెన్ కింద. సో కాబట్టి మీరు 60% కుక్ అయిన వెంటనే కూడా మీరు ఫస్ట్ లేయర్ అయితే మంచిగా యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ లేయర్ యాడ్ చేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి గైస్ ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత. సో నెక్స్ట్ 70% కుక్ అయినాక సెకండ్ లేయర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో 80% కుక్ అయినాక థర్డ్ లేయర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి లేయర్స్ అనేవి యాడ్ చేసుకోండి గైస్. సో ఈ లేయర్స్ అన్ని మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత టాప్లో వచ్చేసి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అలానే కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా సో వీటన్నిటిని కూడా మంచిగా మళ్ళీ టాప్లో కూడా వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత సో చాలా ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ అనమాట, కొంచెం అయితే నెయ్యి అయితే యాడ్ చేయండి గైస్ మీరు టాప్లో. సో మీకు ఫ్లేవర్ అనేది చాలా మంచిగా అయితే ఉంటుంది. సో తప్పకుండా యాడ్ చేసి చూడండి గైస్. రైస్ ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం పక్కన తీసి పెట్టుకున్న వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి గైస్ టాప్లోంచి. సో ఇట్లా ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల మీకు చికెన్ అనేది మాడకుండా చాలా మంచిగా కుక్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మీరు మూత అనేది టైట్గా ఆవిరిపోకుండా పెట్టుకునేసి 10 minutes మీరు హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది గైస్ ఈ బిర్యానీ అనేది. సో నెక్స్ట్ 10 minutes కంప్లీట్ అయిన తర్వాత బేస్లో వచ్చేసి ఒక అట్ల రేకు ఏదైతే ఉంటుందో ఆ రేకు పెట్టుకునేసి మీరు లో ఫ్లేమ్లో అయితే ఇంకో 15 minutes అయితే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఈ రేకు పెట్టడం వల్ల మంట అనేది డైరెక్ట్గా తగలకుండా మంచిగా కుక్ అవుతుంది చికెన్ మాడకుండా. సో ఇట్లా 15 minutes అయిపోయిన తర్వాత మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మంచిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో గైస్ ఫైనలీ మనం చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది గైస్. సో అలానే ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీతో పాటు ఇంకో స్పెషల్ ఐటమ్ కూడా ఉంది. సో అదేంటంటే మా వదిన చేసిన చికెన్ స్టార్టర్ అనమాట. సో ఇది కూడా చాలా యమ్మీగా వచ్చింది గైస్. ఇన్ కేస్ మీలో ఎవరికన్నా ఈ చికెన్ స్టార్టర్ రెసిపీ కూడా కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. సో ఇదైతే నిజంగా ఎక్సలెంట్ వచ్చింది. సో దీని రెసిపీ కూడా మీ అందరికీ కూడా నేను ఇన్ కేస్ కావాలి అంటే కమెంట్ చేయండి. నేను సెపరేట్ ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తా ఈ చికెన్ స్టార్టర్కి సంబంధించి. సో ఫైనలీ మనకి బిర్యానీ అండ్ చికెన్ స్టార్టర్ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి మనం డిష్ అవుట్ చేద్దాం, అంటే ఓపెన్ చేసి చూపిస్తా గైస్. లెట్స్ గో.